మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మహబూబ్ నగర్ లో ఈతకంటూ వెళ్ళి ఒక 5గురు ఈతకు వెళ్ళిండ్రు. అందులో ఒక్కరికి మాత్రమే ఈత వస్తుంది, మిగతా 4గురికి అసలు ఈత రానే రాదు. అయినా సరే స్విమ్ చేద్దామని, అది మహబూబ్ నగర్ ఎక్కడ అంటే దివిటిపల్లి క్వారీ, అంటే క్వారీలో ఎప్పుడైతే రాళ్లను తవ్విన తర్వాత లోతు ఏర్పడుతుందో అక్కడ కొన్ని అంటే నీళ్ళలాగా ఉండిపోతాయి కదా. సో అందులో ఈతకని చాలా మంది ఇట్లా సమ్మర్ సీజన్ లో వెళ్ళడం, చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. అట్లా ఈతకు వెళ్ళి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా సరే పాఠాలు ఏం నేర్చుకోవట్లేదు. మళ్ళీ అదే ఈత సరదాతోని ఇప్పుడు క్వారీ దగ్గర ఉన్నటువంటి ఆ నీటి కుంటలోకి 5గురు వెళ్ళడం జరిగింది. ఆ 5గురిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఈత వస్తుంది, మిగతా 4గురికి రాదు. అయితే ఆ క్వారీలో ఆ కుంటలో అంటే ఆ వాటర్ లోతు ఎంత ఏంది అనేది తెలియకుండానే స్విమ్మింగ్ కోసం దిగడం, ఆల్మోస్ట్ స్విమ్ కూడా చేసిండ్రు. ఒక వ్యక్తి ఎవరికైతే స్విమ్మింగ్ వచ్చో అతను కొద్దిసేపు వాళ్ళని మేనేజ్ చేస్తూ స్విమ్మింగ్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే బయటకు వద్దాము అనుకున్నటువంటి టైంలోనే ఒకరు మునిగిపోవడం. అయితే ఈ ఈత వచ్చినటువంటి విజయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాత్రం వాళ్ళని కాపాడడానికని వెళ్ళిండు, ఆయన కూడా చనిపోవడం అయితే జరిగింది. ఇది విషాదకరమైనటువంటి ఘటన మహబూబ్ నగర్ లో అయితే జరిగింది. సో నీళ్లతోనైతే నిజంగా నీళ్ల లోతు తెలుసుకోవడం చాలా చాలా కష్టం. అట్లాగే ఇట్లా క్వారీ దగ్గర ఏర్పడినటువంటి ఈ కుంటలు ఏవైతే ఉంటాయో అవి అత్యంత డేంజరస్. వాటిలో అసలు ఈతకు పనికిరానటువంటి వాటర్, అట్లాంటిది ఈ వేసవి సెలవులు రావడం, అట్లాగే సమ్మర్ కాబట్టి ఈతకని చాలా మంది వెళ్తూ ఉంటారు. ఈ చెర్ల దగ్గర కావచ్చు, కుంటల దగ్గర కావచ్చు, ఇట్లా క్వారీల దగ్గరికి వెళ్ళి చాలా సందర్భాల్లో ఇట్లా ఘటనలు జరిగి చనిపోయినవే ఎక్కువగా ఉంటాయి. అయితే క్వారీ దగ్గర మరి వీళ్ళందరూ వెళ్తుంటే కూడా ఎవరు గమనించలేదా ఏంటా అనేది ఒకటి. ఆ తర్వాత ఈ 5గురు కూడా అక్కడే పక్కనే ఉన్నటువంటి కేటీఆర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండేటటువంటి వాళ్ళే, అంటే కొత్త ప్లేస్ ఏమీ కాదు. కానీ ఒక్కసారిగా అక్కడికి వెళ్ళడం, ఆ లోతు మరి గమనించారా లేదా తెలీదు. ఈ మధ్య ఒక 3-4 రోజుల నుంచి కూడా మనకు వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి కాబట్టి ఆ లోతు గమనించక అందులో లోపలికి వెళ్ళి మునిగిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక కాలనీలో ఉండే వ్యక్తులే. కానీ ఇప్పుడు ఈత వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళే, ఆ తర్వాత 4గురు ఆయనతో పాటు వెళ్ళడం ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణంగా కూడా చెప్తున్నారు. అయితే ఎంతసేపటికి కూడా వాళ్ళు పైకి రాలేదు. అంటే నిన్న 24 గంటలు అవుతోంది ఈ ఇన్సిడెంట్ జరిగి. నిన్న వీళ్ళు ఆ కుంటలో మునిగిపోయినప్పుడు అందరూ వచ్చి రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్ స్టార్ట్ చేసినా సరే 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అంటే రాత్రి పొద్దుపోయే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. ఓన్లీ ఒక్కరిని మాత్రమే బయటకు తీశారు. ఆ తర్వాత పొద్దున్న నుంచి ఇప్పటి వరకు వెతికితే ఆల్మోస్ట్ అందరూ బయటపడినటువంటి సిచ్యువేషన్. సో పోలీసులు కానీ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒకటే చెప్తున్నారు, చాలా టైమ్స్ మా పిల్లలు వెళ్ళారు కానీ ఈసారి మరి ఎందుకు జరిగిందో ఏంటో తెలియదు అన్నటువంటిది కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి. వీళ్ళు ఎవరైతే మునిగిపోయారో వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా మ్యారేజ్ కాలేదు. అందరూ కూడా 26, 25 అండ్ ఇట్లా 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళే కేవలం. సో వాళ్ళందరూ కూడా మునిగిపోయారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఇట్లా కుంటల దగ్గర అండ్ చెరువుల దగ్గర ఇట్లా సమ్మర్ కదా, చాలా మంది అంటే కొత్త వ్యక్తులు కూడా వస్తూ ఉంటారు. ఇవి చాలా చాలా డేంజరస్. అసలు లోతు తెలియకుండా, స్విమ్మింగ్ రాకుండా ఇట్లాంటివి అయితే దయచేసి ప్రయత్నం అయితే చేయకండి అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. ఆ తర్వాత ఈ ఘటన మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం, అంటే ఇట్లా ఇంతకు ముందు కూడా ఘటనలు జరిగినాయి, అయినా సరే ఈ క్వారీకి సంబంధించిన యజమానులు ఇట్లా ఎందుకు వదిలేశారు, వాళ్ళకు కూడా ఒకసారి చెప్పబోతున్నాం అన్నటువంటిది చెప్తున్నారు. అట్లాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దేవిటిపల్లి గ్రామ శివార్లో ఈరోజు మధ్యాహ్నం 1 గంటల సమయంలో మన కేటీఆర్ కాలనీ చెందిన కొంతమంది యువకులు ఈత కోసం అని చెప్పేసి పాడుబడిన గతంలో భారీగా ఉన్నటువంటి దీనిలో వచ్చి వాటర్ దానిలో ఈతగానికి వచ్చేసి ఈత కొట్టిన క్రమంలో ముక్కడం జరిగింది. దీన్ని ప్రత్యక్ష సాక్షిగా విజయ్ కుమార్ల కొడుకైన సాయి చూడటం జరిగింది. బాడీలో ఒక డెడ్ బాడీ మాత్రం తేలింది. ఇందులో ఫైర్ డిపార్ట్మెంట్ సహకారంతో అది డెడ్ బాడీ
వెతికే ప్రయత్నం చేస్తున్నాం. కేసు నమోదు చేసి విచారణ చేపడతాం. బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత వారం రోజులుగా ఇష్టమైన బైక్ కొనివ్వాల్సిందే అంటూ తల్లిదండ్రులతో వారం రోజులుగా గొడవ పడుతూనే ఉన్నాడు అంటూ ఆ తండ్రి పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో రాశారు. ఈ ఘటన అయితే విశాఖ జిల్లా మల్కాపురం హరిజన కాలనీలో జరిగింది. 23 సంవత్సరాల సాయి గణేష్ హెచ్పిసిఎల్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే తనకు ఇష్టమైన బైక్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ అబ్బాయే ఒక కంపెనీలో ప్రైవేట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడంటే తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య తరచుగా చూస్తున్నాం, చాలా వరకు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు కూడా ఒకటి బైక్ కొనివ్వలేదని, లేకపోతే బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వలేదనో, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయలేదనో, బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నామనో, లేకపోతే ఇలా రకరకాలుగా ఇంకొక కొన్ని సందర్భాల్లోనైతే వెళ్ళవద్దు అని హెచ్చరించిన, జాగ్రత్తగా ఉండండి నాన్న అని హెచ్చరించినా కూడా వినకుండా ఫ్రెండ్స్తో సరదాగా జలపాతాలకు వెళ్ళటం, బీచ్లకు వెళ్ళడం, ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవటం. ఇక్కడ కారణం ఏదైనా కూడా పిల్లలను కోల్పోతున్న ఆ తల్లిదండ్రుల కడుపు కోత తీరనిది అని చెప్పొచ్చు. వాళ్ళ రోదన కూడా ఎవరు తీర్చలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ అబ్బాయి కాస్త ఆలోచించుంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నా డ్రీమ్ ఏంటి, అసలు నేను కోరుకుంటున్నటువంటి బైక్ కొనాలి అంటే నాన్న ఎంతవరకు డబ్బులు వెచ్చించగలడు, లేదంటే నేనే జాబ్ చేస్తున్నాను కాబట్టి కొన్ని రోజులు పోయినాక కొనుక్కోవచ్చు, ఇలా పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఇలాంటి ఆత్మహత్యలు జరగవు. కేవలం క్షణికావేశం. తల్లిదండ్రులు మేము ఇవ్వాలి, కొనివ్వాలి అని అడుగుతున్నా కూడా వాళ్ళు కొనివ్వలేని స్థితిలో ఉంటున్నారు, లేకపోతే మా మాట వినట్లేదు, వాళ్ళకి మేమంటే ఇష్టం లేదు అని నెగిటివ్ థాట్ వైపు వెళ్ళి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు చాలామంది యువత. చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్య వరుసగా చూస్తున్నాం ఈ హత్యలు కానీ ఆత్మహత్యలు. కారణాలు కూడా వింటుంటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది. ఒక్కసారి అలాంటి కోపంలో అగ్రెసివ్లో ఉన్నప్పుడు కొంచెం నెమ్మదిగా ఆలోచన చేస్తే కనుక ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఫస్ట్ ఈ అబ్బాయి ఎలాంటి ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఉన్నాడు, నేను అడుగుతున్న బైక్ ఎంత కాస్ట్ ఉంటుంది, అది పేరెంట్స్ ఎఫర్ట్ చేయగలరా లేరా, నిజానికి వాళ్ళ దగ్గర డబ్బులుంటే ఈ పాటికి నాకు కొనిచ్చి ఉండేవాళ్ళే కదా, నాకన్నా వాళ్ళకి ఇంకేం ఎక్కువ కాదు కదా. ఇలా ఒక పాజిటివ్ వైబ్లో వాళ్ళు ఆలోచన చేస్తే కనుక తల్లిదండ్రుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళ ప్రేమను కూడా అర్థం చేసుకోగలుగుతారు. కానీ బైక్ కొనివ్వలేదనో, లేకపోతే బర్త్డే బాగా సెలబ్రేట్ చేయలేదనో, లేకపోతే అడగగానే ఫ్రెండ్స్తో వేరే ఎక్స్కర్షన్స్కి పంపించలేదనో, కోరినటువంటి కాలేజీలో అడ్మిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో తల్లిదండ్రులు ఉన్నారనో, ఇలా చాలా చిన్న చిన్న కారణాలతో తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు యువతకి వాళ్ళ ఫ్యూచర్ మీద ఒక బాధ్యత అంటూ ఉంటుందా అనే ఆలోచన కలుగుతోంది కొంతమంది యువకులు తీసుకుంటున్నటువంటి ఈ చెడు నిర్ణయాల వల్ల అని చెప్పొచ్చు, కఠినమైన నిర్ణయాల వల్ల అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల తల్లిదండ్రులు ఏమని చెప్తారు, మీ అబ్బాయి ఎందుకు చనిపోయాడంటే బైక్ కొనివ్వలేదని, లేకపోతే ఇష్టమైన కూర వండలేదని, లేకపోతే కొంతమంది యువత అయితే ఇప్పుడు పెడదోవ పడుతున్నారు. ఒకవైపు కాలేజీలకు వెళ్తూ చదువుకుంటున్నామని చెప్తూనే మరొక వైపు చెడు తిరుగుళ్ళు తిరుగుతూ వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఇంట్లో డబ్బులు కావాలని, లేకపోతే వేరే అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ డబ్బు ఈజీగా సంపాదించడమో, బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అవ్వడమో, ఇలాంటివి కూడా చాలా అక్రమాలు, నేరాల్లో పార్టిసిపేట్గా వాళ్ళు ఉండటమో, ఇలాంటివన్నీ చూస్తున్నాం. లేదంటే గంజా తరలించడం వల్ల చాలా అమౌంట్ వస్తుంది, దాంతో జల్సాలకు పాల్పడవచ్చు, హైఫై లైఫ్ అనుభవించవచ్చనో, లేకపోతే ఇష్టమైనటువంటి లైఫ్ని ఎంజాయ్ చేయటానికి ఇలాంటి రాంగ్ రూట్స్ అన్నిటినీ కూడా ఎంచుకుంటున్నారు. ఆఖరికి కొన్ని సందర్భాల్లోనైతే ఇలా బైకులు కొనివ్వలేదని ప్రాణాలు పోగొట్టుకోవడం. ఈ మధ్య ఇప్పుడు ఎగ్జామ్స్ టైం నడుస్తోంది, ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యానో, లేకపోతే ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చాను, ఈ ఎగ్జామ్ నేను బాగా అటెంప్ట్ చేయలేదు, నేను ఫెయిల్ అయిపోతాను, నేను ఒకవేళ ఫెయిల్ అయిపోతే మా పేరెంట్స్ నన్ను ఏమైనా అంటారేమో అని ముందుగానే వీళ్ళల్లో వీళ్ళే మదన పడిపోయి ఆలోచించేసుకొని
చేసుకొని దాన్ని ఎక్కువ స్ట్రెస్లా తీసుకొని సూసైడ్ చేసుకోవడమో ఇవన్నీ కూడా ఏ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పోగొట్టుకోవాలని అనుకోరు. మీరు కన్వే చేసే విధానంలో ఉంటుంది. ఫస్ట్ మీరు మీ తల్లిదండ్రుల ప్రేమ అర్థం చేసుకుంటే కనుక అయ్యో మన కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే ఒక పాజిటివ్ ఆలోచన మీలో ఉంటుంది. అంతేగాని మీరే ఊహించేసుకొని ఇంకొకరితో కంపేర్ చేసేసుకొని ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు పోగొట్టుకొని ఆ తల్లిదండ్రులకి తీవ్రని దుఃఖాన్ని మిగిల్చి వెళ్తున్నారు. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే మానసిక నిపుణులు కూడా సైకాలజిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. మీకు అలాంటి కౌన్సిలింగ్ అవసరం అనుకుంటే పేరెంట్స్తో మేము మాట్లాడలేకపోతున్నాం, లేకపోతే మా బ్రదర్కి నా విషయాన్ని చెప్పలేకపోతున్నాను, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేకపోతున్నాను, ఒంటరిగా ఉండాలని ఉంది, నేను ఎక్కువగా ఫెయిల్యూరు అవుతున్నానేమో అనేటటువంటి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నాను అని మీకు అనిపిస్తే మీరు పర్సనల్గా సైకాలజిస్టులను వచ్చి కలవండి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మా వాల్యుబుల్ సజెషన్స్ కూడా మీ లైఫ్ని ఎఫెక్టివ్గా స్ట్రాంగ్గా లీడ్ చేయడానికి ఉపయోగపడతాయని కూడా చెప్తున్నారు. సో ఒక్కసారి తల్లిదండ్రులు పిల్లల మధ్య బాండింగ్ కూడా ఎలా ఉంటుంది, ఆ గ్యాప్ ఎందుకు మెయింటైన్ అవుతుంది, ఈ విషయాలన్నిటిపైన కూడా విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఈ బైక్ కొనివ్వలేదనో, గిఫ్ట్ ఇవ్వలేదనో, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయలేదనో ఇలాంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటూ తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుస్తున్న వారిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.